వ్యాయామం, వాకింగ్ చేసిన తర్వాత షుగర్, బీపీ, కిడ్నీ, గుండె పరీక్షలు చేయించుకోవచ్చా? వ్యాయామం ప్రభావం వైద్య పరీక్షల ఫలితాలపై ఉంటుందా? టెస్టులు చేయించుకునేవారు ఎన్ని గంటల ముందు తినాలి? ఇలాంటి ప్రశ్నలకు డాక్టర్ స్రవంతి సమాధానాలు చెప్పారు. జనరల్గా కూడా ఫస్ట్ అంటే మనం బ్లడ్ టెస్ట్ చేయాలి అనుకున్న రోజు వాకింగ్ అవాయిడ్ చేస్తే మంచిది. బ్లడ్ టెస్ట్ తీసుకున్నాక వాకింగ్ చేసుకోవచ్చు. జనరలీ రెస్ట్లో ఉన్నప్పుడు ఫాస్టింగ్ ఒక 8 to 12 అవర్స్ ఫాస్టింగ్ చేసి రెస్ట్లో ఉండగానే శాంపుల్ తీసినట్లయితే మనకి రిపోర్ట్స్ కరెక్ట్గా వస్తాయండి. ఓవర్ నైట్ ఫాస్ట్ అంటాం టెస్ట్కి కావాల్సింది, అంటే 8 నుంచి 12 అవర్స్. అంతకంటే ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. సో ఎక్కువ 15 అవర్స్ అట్లా చేసినా కూడా ఒక్కొక్కసారి షుగర్ అది రివర్స్లో పెరుగుతుంది అనమాట. స్ట్రెస్ హార్మోన్ పెరగడం, దానివల్ల మనకి అబ్నార్మల్ షుగర్ వాల్యూస్ వస్తాయి. సో కరెక్ట్గా 8 to 12 అవర్స్ మధ్యలో ఫాస్ట్ చేసుకోవాలి. నైట్ మార్నింగ్ రెస్ట్లోనే ఫ్రెష్గా ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ శాంపుల్ తీసుకుంటే కరెక్ట్గా వస్తాయి రిపోర్ట్స్. వైద్య పరీక్షలకు వెళ్లే ముందు వాకింగ్, వ్యాయామం చేస్తే ఏం జరుగుతుందో డాక్టర్ చెప్పారు. బీపీ చెక్ చేయడానికైతే కూడా మనం మినిమం 1 అవర్ ఆఫ్ రెస్ట్లోనే ఉండాలి. ఎక్సర్సైజ్ చేశాక బీపీ, సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే పైన ఉన్న బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఈసీజీ తీసేటప్పుడు, ట్రెడ్మిల్ టెస్ట్ చేసేటప్పుడు, ఫర్ ఎనీ టెస్ట్ జనరల్ రెస్ట్లో వెళ్తేనే మంచిది. ఏది కూడా ఎక్కువ హెవీ ఎక్సర్సైజ్ చేశాక మంచిది కాదు. అంటే యూరియా, క్రియాటినిన్ అనేవి పెరుగుతాయి. అలాగే లివర్ ఎంజైమ్స్ అవి కూడా మజిల్, మనకి ఏదైతే మజిల్ కొంత ఇదవుతుందో మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అవి కూడా అబ్నార్మల్గా కనిపించవచ్చు పెరిగినట్టు. సో అలాగే సిపికే అంటాము, క్రియాటినిన్ ఫాస్ఫోకైనేజ్, సీకే. ఏదైనా మనకి చెస్ట్ పెయిన్ అనిపించి చేయడానికి వెళ్ళామనుకోండి, ఆ క్రియాటినిన్ కైనేజ్ అనే టెస్ట్ చేస్తారు. అది హార్ట్ మజిల్ వల్ల పెరుగుతుంది, ఈవెన్ నార్మల్ మన మజిల్స్ కూడా ఉంటుంది సీకే అనే ఎంజైమ్. సో అది ఒక్కొక్కసారి మనకి హెవీ ఎక్సర్సైజ్ తర్వాత అబ్నార్మల్గా ఎలివేటెడ్ అనిపించవచ్చు. సో అది హార్ట్ అటాక్ అని పొరబడచ్చు. వ్యాయామాల వలన వైద్య పరీక్షల ఫలితాల్లో ఎంత తేడా రావచ్చో కూడా డాక్టర్ స్రవంతి వివరించారు. అంత గ్రాస్ అబ్నార్మాలిటీస్ రాకపోవచ్చు, బట్ కొంత అబ్నార్మల్ అయితే రావచ్చు. బట్ సో మనం ఎప్పుడైనా సరే అబ్నార్మల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఇనిషియల్గా అంటే క్రియాటినిన్, యూరియా ఎక్కువ కనిపించినప్పుడు మేము అడుగుతాం వాళ్ళని, మీరు ఏమైనా ఎక్సర్సైజ్ చేసి వెళ్ళారా, లేదా అబ్నార్మల్ డైట్ ఏదైనా తీసుకొని వెళ్ళారా, స్పెసిఫిక్ డైట్ చేస్తున్నారా. సో ఇవన్నీ కనుక్కొని వీ విల్ రిపీట్. సో ఏదైనా మినిమం అబ్నార్మాలిటీ అంటే ఇప్పుడు యూరియా అనేది ఒక 20 ఉండాల్సింది ఒక 30, 40 ఉంది. దెన్ మనం ఏంటంటే అది ఇమీడియట్గా ఓకే కిడ్నీ పాడైపోయింది అట్లా కాకుండా ఇంకొక శాంపుల్ కొంచెం రెస్ట్లో ఇవన్నీ అడ్వైస్ చేసి నెక్స్ట్ శాంపుల్ తీపిస్తాము. సో అంటే గ్రాస్ ఇప్పుడు అలానే యూరియా 150, 200 ఎక్సర్సైజ్ వల్ల రాదు. సో ఈ ఎక్సర్సైజ్ వల్ల కొంత మినిమం ఒక 10-15 అబౌవ్ ద నార్మల్ లెవెల్ రావచ్చు. టెస్టులకు వెళ్లే ముందు తినొచ్చా, టాబ్లెట్లు వేసుకోవాలా వద్దా అన్న ప్రశ్నలకు డాక్టర్ ఇలా చెప్పారు. ఫాస్టింగ్ షుగర్ చేసేటప్పుడు ఏమీ తినకూడదు. టీ, కాఫీ, మిల్క్ ఏది కూడా, ఈవెన్ డ్రాప్ ఆఫ్ ఇట్ ఏమీ తినకుండా అది వితౌట్ ఎనీ ఫుడ్ ఫాస్టింగ్ చేయాలి. దాని తర్వాత పోస్ట్ ప్రాండియల్ చేసేటప్పుడు వాళ్ళు ఫాస్టింగ్ చేశాక రెగ్యులర్గా ఏ టిఫిన్ తింటారో అది తిని టాబ్లెట్ కూడా వేసుకోవాలి. సో ఇది చాలామంది చేసే ప్రాబ్లం అనమాట. నాకు ఫాస్టింగ్ షుగర్స్ వాల్యూ నార్మల్ వస్తుంది, పోస్ట్ ప్రాండియల్ హై ఉంటుంది. ఏమైంది అంటే టాబ్లెట్, అంటే మీకు తెలియాలి కదా షుగర్ ఎంత ఉందో అని టాబ్లెట్ వేసుకోలేదు అంటారు. సో అది తప్పు. టాబ్లెట్ వేసుకుంటే ఎంత ఉందో మనకు కావాలి, బికాస్ మీరు రోజు టాబ్లెట్ పెట్టిందే షుగర్ తగ్గడానికి. సో ఇప్పుడు మీరు టాబ్లెట్ వేసుకుంటేనే తిన్నాక అది కంట్రోల్ చేస్తుంది. నిన్న మొన్న తినేసారు, ఈ రోజు తినకుండా వచ్చి ఇదంతా కొంచెం అబ్నార్మల్. ఇది HbA1c అనే టెస్ట్ ఉంటుంది. ఇది లాస్ట్ 3 months, 3 to 6 months యావరేజ్లో త్రూఅవుట్ ద డే బ్లడ్లో ఎంత ఉంటుంది మీ షుగర్ అనేది చూపిస్తుంది. సో అది దాన్ని బట్టి తెలుస్తుంది. సో FBS, PPBS బాగున్నాయి, బట్ HbA1c ఎక్కువ ఉంది అంటే ఈరోజు సంభవ్ వాళ్ళు కంట్రోల్ చేసి తక్కువ తిని వచ్చి ఉండొచ్చు, బట్ అది తెలిసిపోతుంది. ఏ వైద్య పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలో డాక్టర్ స్రవంతి వివరించారు. థైరాయిడ్ టెస్ట్లకు కూడా కొన్నిటికి మనం ఫాస్టింగ్లో వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్, అందులో స్పెసిఫిక్గా ట్రైగ్లిజరైడ్స్ అనేవి మనం ఏమైనా నాన్ వెజ్ కానీ ఆయిలీ ఫుడ్ కానీ తింటే అది ఇమీడియట్గా స్పైకప్ అవుతాయి. సో దానికి కూడా మనం 8 to 12 అవర్స్ ఫాస్ట్ చేశాక వెళ్ళాలి. సో ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటాం, అందుకే దాన్ని పేరే. కొలెస్ట్రాల్ వరకు అంత ఎఫెక్ట్ ఉండదు, బట్ ట్రైగ్లిజరైడ్స్ స్పెసిఫిక్గా ఎఫెక్ట్ అవుతాయి. సో ఎప్పుడైనా లిపిడ్ ప్రొఫైల్ చేసేటప్పుడు ఫాస్టింగ్లో చేయించుకోవాలి. అలాగే షుగర్స్ ఫాస్టింగ్లో చేయించుకోవాలి. థైరాయిడ్ టెస్ట్ ఫాస్టింగ్లో చేయించుకోవాలి. మిగిలిన టెస్ట్లు అంటే క్రియాటినిన్, కిడ్నీ టెస్ట్, లివర్ టెస్ట్, బ్లడ్ హెమోగ్లోబిన్ ఎంత ఉంది, ఇవన్నీ ఎనీ టైమ్ ఆఫ్ ద డే చేయొచ్చు, ప్రాబ్లం లేదు. టాబ్లెట్స్ హోల్డ్ చేసేవి కొన్ని ఉంటాయి. హార్మోన్ టెస్ట్, కొన్ని హార్మోనల్ టెస్టింగ్కి మేము చెప్తాము 5 days ఈ టాబ్లెట్స్ వేసుకోవద్దు. అదంతా ఇట్ ఈస్ అండర్ సూపర్విజన్. దానికి స్పెసిఫిక్గా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, ఈ 5 days ఇది వేసుకోవద్దు,
అని చెప్పి. అవి దే ఆర్ స్పెసిఫిక్ టెస్ట్, అవి ఎలాగో రొటీన్గా చెకప్లో రావు.